చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ ఆకాష్, చూడండి, మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. అతను ఇంకా కోమాలోనే ఉన్నాడు. కళ్ళు తెరిచే వరకు మేమేం చెప్పలేం. ఏ టైంలో ఎలాంటి న్యూస్ అయినా రావచ్చు. కత్తి చాలా డీప్గా దిగింది. ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఒక ఆర్గాన్ని స్టెబిలైజ్ చేసేసరికి ఇంకో ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఏం చెప్పలేకపోతున్నాం. వీ విల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకైనా మంచిది వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. వచ్చేసారా? మీ గురించి ఎదురు చూస్తున్నానండి. ఏమైందండి? రామలక్ష్మి అక్క ఎలా ఉంది? పోలీస్ స్టేషన్లో తన్నేమైనా ఇబ్బంది పెట్టారా? అక్క ఎలా ఉందో చెప్పండి. టెన్షన్ పడుతుందా? బాబుని తలుచుకుని బాధపడుతుందా? ఏంటండి ఏం మాట్లాడట్లేదు? మాట్లాడడానికి ఏముంది సంధ్య? ఇప్పుడు రామలక్ష్మి జీవితం తన చేతుల్లో లేదు. ఆ మాటకొస్తే ఎవరి చేతుల్లోనూ లేదు. ఆ ఆకాష్ గడి చేతుల్లోనే ఉంది. అదేంటండి అలా అంటున్నారు? నిజం సంధ్య, వాడి చావు బతుకుల మీదనే రామలక్ష్మి జీవితం ఆధారపడుంది. వాడు బతికితే తను బయటకు వస్తుంది, లేదంటే... ఏంటండి అసలు ఏంటండి ఈ దారుణం? ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఆ దుర్మార్గుణ్ణి పొడి చేయడం తప్ప? వాడు చేస్తే శిక్ష పడ్డం ఏంటండి? రాక్షసుడు చేస్తే పండగ చేసుకుని ఈ దేశంలో రాక్షసుడు మనిషిని చంపితే శిక్ష వేస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? ఇక్కడ న్యాయం ఇలాగే ఉంటుంది సంధ్య. దుర్మార్గులకు కూడా చిన్న దెబ్బ తగలకుండా చూసుకుంటారు. పరివర్తన కోసమని శిక్షలు వేసి కష్టాలంటే ఏంటో తెలియకుండా వాళ్లకు వాళ్లే పోషిస్తారు. అందుకే ఆకాష్ లాంటి దుర్మార్గులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఆయన తప్ప ఆకాష్ది కాదు, ఆనందిది కూడా ఉంది. స్నేహం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. కనీసం రామలక్ష్మి చెప్పేటప్పుడైనా వినాల్సింది కదా. భార్య చెప్పే మాటల్ని వినేంత ఓపిక ఎంతమంది భర్తలకుందండి? అలా వినగలిగితే ఈ రోజున
ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి? రామలక్ష్మి అక్క గురించి ఆనంద్ గారికి అంతా తెలుసు. అయినా ఆవిడ మాటల్ని ఆయన పట్టించుకోలేదు. ఆ ఆకాష్ మంచితనమనే ముసుగులో అందరినీ మోసం చేశాడు సంధ్య. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. ఇప్పుడు సౌభాగ్య అంటే పూర్తిగా నమ్మడం లేదు. రామలక్ష్మి ఎందుకు ఇలా చేసింది అంటుందే తప్ప వాడు ఇంత పని చేశాడని తను నమ్మను కూడా నమ్మడం లేదు. పైగా ఆకాష్ అలాంటి వాడు కాదు అంటుంటే వాడు ఎంతలా అందరినీ మోసం చేశాడో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు రామలక్ష్మిని కాపాడాల్సిందే కేవలం దేవుడి సంధ్య. ఒక దుర్మార్గుడు చేస్తే బావుండు అని ఆలోచించాల్సిన పరిస్థితి నుంచి వాడు ఏదో ఒకలాగా బతికితే బావుండు అని దేవుడికి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శత్రువుకి కూడా మంచి చేయాలని చూసే రామలక్ష్మి అక్కకి ఇలా జరగడం ఏంటండి? నాకెంతో చేసింది, నా కాపురాన్ని నిలబెట్టింది. ఆ వింది విషయంలో ఎంతో సాయపడింది. ఈ రోజుకి కష్టం వస్తే కనపడే మొదటి వ్యక్తి రామలక్ష్మి అక్క. అలాంటి మనిషికి ఇలాంటి కష్టం రావడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఏ సాయం చేయలేక ఇలా నిస్సహాయంగా చేతులు ముడుచుకొని కూర్చోవలసి రావడం చాలా దారుణమండి, చాలా దారుణం. భగవంతుడా, రామలక్ష్మి అక్క నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. రామలక్ష్మి, భోజనం చెయ్యమ్మా. ఏమైంది? ఆకలిగా లేదా? నీకీ టైంలో ఆకలిగా లేకపోవడానికి కారణం మనసులో బాధ. హాస్పిటల్లో ఉన్నవాడు చనిపోతే నీ భర్తకి బిడ్డకి ఎక్కడ దూరం అవుతావనే బాధ, అవునా? ఈ బాధ భయం అక్కడ పొడిచేటప్పుడు రాలేదా? ఆ క్షణంలో ఇదంతా ఆలోచించే పరిస్థితే లేదు. ఓ మానవ మృగం మీద పడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంటే వాడి నుంచి ఎలా తప్పించుకోవాలనే ఆలోచనే ఉంది. ఆ పరిస్థితుల్లో వాడిని పొడిచి చంపేయడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. ఒక మంచి భర్త, పిల్లోడు, ప్రశాంతమైన జీవితం ఉండి ఒక మనిషిని పొడి చేయాల్సినంత పరిస్థితి వచ్చిందంటే ఎంత క్షోభ అనుభవించేవో సాటి ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. అడవిలో లేడికి ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత ప్రమాదం దాగుంటుంది. ఈ మనుషుల మధ్య బతికే లేడీకి కూడా మగాళ్ళ నుంచి అంతే ప్రమాదం దాగుంది. కాకపోతే అడవిలో ఏది పులో ఏది పిల్లో అర్థమవుతుంది. ఇక్కడ అవకాశం లేదు. ఆఖరి నిమిషం వరకు మగాడిలోని మృగం బయటికి కనపడదు. బాధపడకమ్మా. వాడిలోని దుర్మార్గం తెలిసిన రోజే వాడి గురించి బయటికి చెప్పాలని చూశాను. కానీ అవకాశం లేకుండా చేశాడు. నా భర్తని, నా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని మాయ చేశాడు. వాడి గురించి తెలిసిన తర్వాత వాడు ఎలాంటివాడు నలుగురికి తెలియజేయడానికి
ఒక సాక్ష్యం సంపాదించాల్సింది రామలక్ష్మి. కోర్టుకు కావాల్సింది సాక్ష్యం. అలాంటి సాక్ష్యం ఒక్కటుంటే నువ్వు ఈజీగా బయటపడేదానివమ్మా. అలాంటి సాక్ష్యం సంపాదించుంటుంటే నా స్థానంలో నా భర్త ఉండేవాడు. వాడు ఎలాంటి వాడో తెలిస్తే నా భర్తే వాణ్ణి నరికి జైలుకొచ్చేవాడు. ఆ సంగతి తెలిసి ఆ ఆకాష్ గాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. చివరికి చావు బతుకుల మధ్య ఉన్నాడు. నా మనసులో వాడు చావాలనుంది, కానీ నా బిడ్డ కోసం ఆ దుర్మార్గుడికి ఆశ పెరగాలని కోరుకోవాల్సి వస్తుంది. ఛ! ఏరా, ఏమైంది? రామలక్ష్మిని చూసావా? మాట్లాడావా? ఏమంటోందిరా? అసలు పోలీసులు ఏమంటున్నారా? రామలక్ష్మి రిలీజ్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఆ వ్యక్తి బతికితే ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే కేసు చాలా సీరియస్ అవుతుంది. నాకు తెలిసి జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. రామలక్ష్మి కనిపించట్లేదని ఒకటే ఏడుపురా. చెప్పరా, అలా నిలబడ్డావేంట్రా? అసలు ఏం జరిగిందో చెప్పు. లాయర్ని ఎవరినైనా కలిసావా? రామలక్ష్మిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదరా. మనం చేసే ఏ ప్రయత్నాలు ఫలించవమ్మా. ఎందుకంటే రామలక్ష్మి జీవితం ఆకాష్ చావు బతుకుల మీదనే ఆధారపడి ఉంది. హాస్పిటల్లో వాడి పరిస్థితి చూస్తే 50-50 ఛాన్సెస్ అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో రామలక్ష్మిని కాపాడడం అంటే నిజంగానే కష్టమమ్మా. ఇదెక్కడ కర్మరా? అసలు రామలక్ష్మి ఎందుకు ఇలా చేసింది? ఆకాష్ ఏదో చేశాడని చెప్తుందమ్మా. వాడు తనని బలవంతం చేయబోతే పొడి చేశానంటుంది. అది ఎంతవరకు నమ్మగలం చెప్పరా? ఆకాష్ గురించి మనకు తెలీదా? వాడెవరినో ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం పిచ్చోళ్ళ వెతుకుతున్నాడు. ఇంకో అమ్మాయిని ప్రేమించిన వాడు రామలక్ష్మిని ఇలా చేశాడు అంటే మనం ఎలా నమ్మగలం చెప్పరా? రామలక్ష్మి ప్రవర్తనలో ఈ మధ్యన చాలా మార్పు వచ్చిందిరా. అసలు మొదటి నుంచి ఆకాష్ అంటే తనకి గిట్టేదే కాదు. వాడు ఫోన్ చేసినా చిరాకు పడేది. నువ్వు ఆకాష్తో టైం స్పెండ్ చేసినా తట్టుకునేది కాదు. దానికి కాందానికి ఆకాష్ మీదే నిందలేసేది. మనం ఎన్నిసార్లు చూడలేదు చెప్పు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని ఎంత గోల చేసింది. అప్పుడే రామలక్ష్మిని సైకియాట్రిస్ట్ కి చూపించమని చెప్పాను. అప్పుడే చూపించుండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఏమోనమ్మా, ఏది కరెక్టో ఏది తప్పో నాకేమీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా రామలక్ష్మి జీవితం ఇప్పుడు కష్టాల్లో పడింది. రామలక్ష్మి ఒక్కతే కాదు, మొత్తం మన కుటుంబమే చిక్కుల్లో పడింది. ఆకాష్ బ్రతికితేనే మనం ఇందులో నుంచి బయటపడతాము, లేదంటే బాధపడుకురా.
ఏం కాదులే, ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు. ఏదోలాగా ఆకాశను బతికిస్తాడు. రామలక్ష్మి గండ నుంచి బయటపడుతుంది. రామలక్ష్మి బయటికి రాగానే తన్నో మంచి డాక్టర్కి చూపించాలి. ముందు ఇల్యూజన్ నుంచి బయటకు తీసుకుని రావాలి. అమ్మా, ముందు జైలు నుంచి ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావడం లేదు. ప్రశాంతంగా ఉండాల్సిన మన జీవితాల్లో ఈ సమస్యలేంటో అసలు అర్థం కావడం లేదమ్మా. ప్లీజ్ సార్, మీరు ఇంత పేరు మోసిన లాయర్ అయ్యుండి మీరేలా అంటే ఎలా చెప్పండి? ప్లీజ్ సార్, కేవలం ఆత్మరక్షణ కోసమే తను అలా చేసింది. అది కాదు లాయర్ గారు, ఒక్కసారి నా మాట వినంటే ఇలా ఎవరు ముందుకు రానంటే న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి? హలో హలో సార్, హలో. ఏమైందండి? ఏ లాయరు ముందుకు రావడం లేదు సంధ్య. ప్రతి ఒక్కరు కూడా కేసు ఓడిపోతామనే భయపడుతున్నారు. అందరూ గెలిచే కేసులు వాదిస్తా ఉంటే ఎలా? గెలుపోవటంలో ముందే ఊహించుకొని ఇన్సిడెంట్స్ జరుగుతాయా ఏంటి? రామలక్ష్మి అక్క ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో ఏమో. ఏమని చెప్పిందా? ఎంత చెప్పినా పట్టించుకునే వారు ఎవరు సంధ్య? ఎవరికి వాళ్ళు సాక్ష్యాలు కావాలి, లేదా ఆకాశం బతికి రావాలి. అసలు తప్పు చేసిన వాడు బతకాలని కోరుకోవడం ఏంటి? ఈ కేసు వాదించడానికి లాయర్ దొరుకుతాడో లేదో అని భయంగా ఉంది. పేరు మూసిన ప్రతి లాయర్ని అడుగుతున్నాను, ఎంత ఫీజని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఏది ఒక్కరు కూడా ముందుకు రావడం లేదా? రామలక్ష్మిని ఎలా కాపాడాలి? ఏవండి, మనం వెళ్ళి ఒక్కసారి రామలక్ష్మి అక్కని చూసొద్దామండి. మళ్ళీ నాకు అవకాశం దొరుకుతుందో లేదో. తను బయటికి వచ్చేలోపు నేను... ఏంటి ఏమన్నావు? అదేనండి, మళ్ళీ తర్వాత కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత రామలక్ష్మి అక్కని మళ్ళీ కలిసే అవకాశం ఉంటుందో లేదో అని నా అనుమానం, అంతే. అందుకే ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మి అక్కని కలిసి వద్దామండి. కలిసి ఏం చేయాలి సంధ్య? తనని ఇంకొంచెం బాధపడతాం, అంతేగా? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళగానే ఏంటి బావా, ఏమైంది, నన్ను బయటికి తీసుకురావడానికి మార్గం దొరికిందా అంటూ తను నా వైపు చూస్తుంది. తనకేం చెప్పాలి సంధ్య? అప్పుడు ఏ లాయరు ముందుకు రావడం లేదని చెప్పాలా? నువ్వు బయటకు రావాలి అంటే ఆ ఆకాష్ గడు బతకాలి అని దేవుడికి దండం పెట్టవే అని చెప్పాలా? అసలు ఏం చెప్పాలి సంధ్య? అలా అని ఎవరు వెళ్లకుండా ఉంటే ఎలా అండి? వెళ్తాను సంధ్య. రామలక్ష్మిని కాపాడే ఒక దారి చూసుకుని అప్పుడు వెళ్ళి కలిసి తనకి నేను ధైర్యం చెప్తాను. పాపమండి, ఇంతమంది ఉండి కూడా అక్కని మనం కాపాడలేకపోతున్నాం. ఆకాష్ గడు తన్ని టార్చర్ పెడుతున్నాడని చెప్పిన తర్వాత కూడా మనం ఏం చేయలేకపోయామండి. అసలు ఆనంద్ రామలక్ష్మి మాటలు నమ్మితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. స్నేహితుడి మీద అంత గుడ్డి నమ్మకం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. కట్టుకున్న భార్య నా పరిస్థితి ఇది అని చెప్పినా కూడా అర్థం చేసుకోలేకపోయాడు. రామలక్ష్మి జీవితం ఇలా కావటానికి ఒక రకంగా కారణం ఆనందే. రామలక్ష్మిని కాపాడటానికి ఒక ఆధారం దొరికే వరకు నేను తనని చూడలేను సంధ్య.
అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఏ చిన్న కదలిక వచ్చినా వెంటనే ఇన్ఫార్మ్ చేయి. రామలక్ష్మి, నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను. నీకు పెళ్ళయిందా, పిల్లలున్నారా అనేది నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వు కావాలి. నీతో నేను కలిసి బతకాలి. నీతో కలిసి ఉంటే ఎడారి కూడా చల్లగా ఉంటుంది. నీ తోడు లేకపోతే మంచు కొండల్లో వేడి పుడుతుంది. నువ్వు లేని జీవితానికి అర్థం లేదు. నువ్వు లేకుండా జీవితమే లేదు. ఈ క్షణంలో సూసైడ్ చేసుకుని చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను రామలక్ష్మి.